భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామంలో చేనేత సొసైటీ వద్ద చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మర్కుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాతేరు చేనేత సొసైటీలో చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. వారికి శాలువాలు కప్పి మిఠాయిలు పంచి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాంతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రొంగాల గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత భారతీయ సంస్కృతికి, స్వదేశీ స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్, ఈ కామర్స్ వేదికలు, క్లస్టర్ ఏర్పాటు, ఆధునిక మగ్గాలు, నైపుణ్య శిక్షణ, ముడిసరుకు సబ్సిడీలు, మార్కెటింగ్ అవకాశాలు, ముద్ర రుణాలు, బీమా పథకాలు వంటి చర్యల ద్వారా చేనేత రంగానికి కొత్త ఊపిరి లభించిందన్నారు. ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన చేనేత సమ్మేళనంలో చేనేత రంగ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, సాంప్రదాయ చేనేత పరిరక్షణ, మార్కెట్ విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. కాలేపు సత్యసాయిరాం మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కళాకారులను వారి ఇళ్లకు వెళ్లి సత్కరిస్తూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి సంఘీభావం తెలియజేస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్, ఖాదీ ఫర్ నేషనల్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ పిలుపును ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్తామని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత యాత్రను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్రలో చేనేత కుటుంబాల వద్ద బస చేస్తూ వారి జీవన విధానం, వారసత్వ వృత్తి, చేనేత వస్త్రాల విశిష్టతను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మర్కుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ధర్మవరంలో దేశంలోని అతిపెద్ద చేనేత క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నేతన్న సేవలో పథకం క్రింద 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కుటుంబం కనీసం ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి నేత కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనాపు యేసు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, పూర రామచంద్రరావు, సిద్ధాని వెంకట్, తనకాల శ్రీనివాసరావు, పచారి నరసింహమూర్తి, మువ్వల మహేష్, అత్తిలి పోసేశ్వరరావు, టేకు శంకర్, పిచ్చుక రాంబాబు, గుంటముక్కల శ్రీనివాసరావు, మావూరి సత్యనారాయణ, తంగెళ్ల శ్రీనివాస్, డాక్టర్ అచ్యుత వెంకటరమణమూర్తి, స్వామి సూర్యకిరణ్, అల్లక సత్యనారాయణ, తోకాడ అడవిరాజు, బొడ్డెటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి దిక్సూచిగా మారాలనేటువంటి ఆలోచనతోటి చేనేత దినోత్సవాన్ని, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈ రోజున ప్రారంభించడం 2015లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన తర్వాత ప్రపంచం మొత్తం జిఐ ట్యాక్స్ ఇవ్వడం కానీ, ప్రపంచ మార్కెట్ కల్పించడం కానీ, దీనికి బ్రాండింగ్ కూడా, అంటే నరేంద్ర మోడీ గారు బ్రాండ్ అంబాసిడర్గా మారి ప్రపంచ దేశాలన్నింటికి కూడా మన చేనేత చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉండేటువంటి చేనేతకి మంచి రోజులు, ఒక గోల్డెన్ డేస్ అంటారు, అటువంటిది రాబోతుంది. ఎందుకంటే యోగా ఈరోజు మనం చూసాం, యోగా ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక అభివృద్ధి దిశగా వెళ్తుంది. భారతదేశంలో ఉండేటువంటి యోగా గురువులకి ప్రపంచ దేశాల్లో, అమెరికా కానీ ఇంకా ఇతర దేశాల్లో లక్షల్లో జీతాలు ఇచ్చి, వారికి రుసుములు ఇచ్చి, వారికి పారితోషికాలు ఇచ్చి యోగా నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా హ్యాండ్లూమ్ కూడా, ఏదైతే ఈ రోజున నేషనల్ హ్యాండ్లూమ్ చేసుకుంటామో త్వరలో వరల్డ్ హ్యాండ్లూమ్గా ఇది నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఆ రోజున ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలో ఉండేటువంటి వస్త్రాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. మనం కూడా సప్లై చేయలేని స్థితిలో వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు ఉండేటువంటి జంజీ ఎవరైతే ఉన్నారో వారు కూడా చేనేత కోసం తెలుసుకొని చేనేత ద్వారా వారు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండే విధంగా ఈరోజు ఆధునిక ప్రపంచంలో కూడా దీన్ని కనెక్టివిటీ చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు చేనేత కోసం.
హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఈ రోజు ఉన్నటువంటి యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా చేనేత గురించి మాట్లాడారంటే దాన్ని అర్థం చేసుకోవాలి. భావి తరాలకు కూడా చేనేతని ఏ విధంగా పరిచయం చేయాలనేటువంటి ఆలోచన. ఒక చేనేత ఏ విధంగా తయారవుతుంది, దారం ఏ విధంగా ప్రారంభమవుతుంది, దానికి రంగులు ఏ విధంగా అద్దుతారు, ఆ చేనేత తయారీకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ప్రపంచానికి ఏమైనా తెలిస్తే ప్రపంచంలో ఎవరు కూడా వేరే వస్త్రాన్ని వినియోగించేటువంటి ఆలోచన చేయరు. ఎంత రేట్ ఇచ్చినా సరే భారతీయ చేనేతనే కొనుగోలు చేస్తారు అనే దానికి నరేంద్ర మోడీ గారు యొక్క ఆలోచన దీనికి దిక్సూచి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూడా చేనేత యాత్ర చేయబోతున్నారు. చేనేత యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చేనేతలు ఏ విధంగా చేనేత వస్త్రాన్ని తయారు చేస్తున్నారు, దాని వెనకాల ఉండేటువంటి కష్టం ఏంటి, ఇది అన్ని మార్పులకి అంటే అన్ని కాలాలకి ఉపయోగపడేలాగా ఈ వస్త్రం ఏ విధంగా ఉంటుంది, ఎండాకాలంలో ఏ విధంగా పనిచేస్తుంది, వర్షాకాలంలో ఏ విధంగా పనిచేస్తుంది, చలికాలంలో ఏ విధంగా మనిషికి ఉపయోగపడుతుంది, చేనేత వినియోగం ద్వారా తనకి వచ్చేటువంటి వివిధ ఆరోగ్య సమస్యలను కూడా ఏ విధంగా దూరం పెడుతుంది అనేటువంటి ఆలోచన ప్రపంచానికి తెలిసే విధంగా, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చేనేత మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసే విధంగా చేనేత యాత్ర మనం ఏదైతే అక్టోబర్ 2 ఉందో అక్టోబర్ 2 నుంచి ప్రారంభించాలనే ఓబీసీ మోర్చా నేతృత్వంలో చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి చేనేత మగ్గాన్ని స్పృశించేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. మగ్గం దగ్గర పడుగు ఏదైతే ఉందో అక్కడ ఒక రోజు జీవించాలి, ఒక రోజు అక్కడ ఉండి ఆ కష్టాన్ని ఇతర సామాజిక వర్గాలకు కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచన. దేశం యొక్క భవిష్యత్తు, దేశం యొక్క పునాదులతో కూడుకున్నటువంటి చేనేత ఏదైతే ఉందో ఈ చేనేత భారతదేశం ఒకటే. ఏ రోజైతే చేనేత కనుమరుగవుతుందో దేశం కూడా కనుమరుగవుతుంది. ఏ రోజైతే చేనేత కనుమరుగవుతుందో ఆ రోజు మన యొక్క జీవన విధానం కూడా కనుమరుగవుతుందని నమ్మినటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. అందువల్ల చేనేతలందరికీ ఒకటి ఇచ్చే పిలిపి ఏంటంటే మన సంస్కృతి ఆధారంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీల వైపే మనందరూ కూడా ఉండాలని ఈ రోజు మేము అందరూ కూడా పిలిపిస్తున్నాం. అందువల్ల మీ దగ్గర రావడం చాలా ఆనందం.